ఇంకా ఆ మత్తు సరిపోక రాత్రి వైన్ కూడా పుచ్చుకునేవారు. కొంతకాలానికి బిషప్ గారికి ఓ బుద్ధి పుట్టింది. సొంతంగా తానే బియర్ వ్యాపారం చేసుకుంటే ఎలా ఉంటుందా అని. ఇంకేముంది, ఆ ఊరు రాజుగారి యంత్రాంగానికి ఒళ్ళు మండి యుద్ధానికి వస్తే మరి బిషప్లంటే మజాకానా, వాళ్ళ చేతుల్లో చుత్తుగా పరాజయం పాలయ్యారు. ఎంచక్క బిషప్స్ బియర్ యుద్ధాలు కూడా నెగ్గుకున్నారు. అర్థమైందా బీర్ కోసం బిషప్ల ఆగడాలు? బిషప్స్ అంటే పద్మావతి సినిమాలో ఖిల్జీలాగా ఉన్నారు, మా సెయింట్స్ మాత్రం పరమ పవిత్రులు అని అనకండి. వారు అంతకన్నా గొప్ప నరహంతకులు. రక్తపాత సృష్టిలో బిషప్స్ కన్నా 4 ఆకులు ఎక్కువ తిన్నారన్న విషయం మరో వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోలో కొందరు బిషప్స్ పేర్లు, చరిత్రలో వారు చేసిన పనులు చెప్పాను. అవి అన్నం ఉడికింది అని చెప్పడానికి మెతుకు చాలు అన్నట్టుగా చెప్పాను. నిజంగా వివరంగా వారి అకృత్యాలు, అన్యాయాలు, దారుణాలు, రక్తపాతాలు చెబితే ఓ 10 గంటల వీడియో